హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్లో బుల్లెట్ 350 వెహికల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీంట్లో వెహికల్ చూసినట్టయితే వెహికల్ అయితే ఇలా ఉంటుంది. సో ఒకసారి మనం వెహికల్ పూర్తిగా చూసిన తర్వాత దీని డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బుల్లెట్ 350 చూసినట్టయితే ఇలా అయితే ఉంటుంది. దీంట్లో ఇయర్ డ్రాప్ స్టైలిష్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో ఈ ట్యాంక్ సైడ్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది రైట్ అండ్ లెఫ్ట్ 2 సైడ్స్లో అయితే ఈ లోగో అయితే మనకు ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బుల్లెట్ 350లో మీకు బాగా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ ట్యాంక్ పైన ఉన్న ఈ లైన్స్ కానీ ఈ డిజైన్ కానీ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా చేయితో వేసింది, మెషిన్తో వేసింది కాదు. నార్మల్ బైక్స్లో అయితే ఈ డిజైన్ అంతా కూడా మెషిన్స్తో వేసిందే ఉంటుంది. బట్ బుల్లెట్ 350లో మాత్రం ఇది హ్యాండ్తో వేసింది అనమాట. ఈ ట్యాంక్ డిజైన్ చూస్తే దీన్ని టియర్ డ్రాప్ డిజైన్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీంట్లో 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. సో ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవడానికి ఇది కంఫర్ట్ సీట్ అయితే 2 లెవెల్ సీట్ ఉంటుంది. సో ఇది రైడర్ సీట్, ఇది వచ్చేసి పిలియన్ సీట్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. దీంట్లో ఇంజన్ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఓన్లీ కిక్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండదు. సో సెల్ఫ్ స్టార్ట్ ఉండేదానికి ఇక్కడ సెల్ఫ్ మోటార్ అయితే ఉంటుంది. మనం చూసే ఈ మోడల్ వచ్చేసి ఇది ఓన్లీ స్టాండర్డ్ వేరియంట్ అనమాట. సో స్టాండర్డ్ వేరియంట్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండదు. దీంట్లో ఇది కాకుండా ES 350 అని ఇంకో మోడల్ ఉంటుంది. సో దాంట్లో అయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంటుంది. దీనిలో హెడ్ ల్యాంప్ చూసినట్టయితే ఇలాంటి ఓవల్ షేప్లో ఉండే హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది ఫుల్లీ హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ దీని సైడ్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా బల్బే ఉంటుంది దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి బల్బ్తో కూడిన టెయిల్ ల్యాంప్స్ అయితే ఇస్తారనమాట. సో ఇవి టెయిల్ ల్యాంప్ అయితే డిజైన్ ఇలా ఉంటుంది. దీని కింద వచ్చేసి ఈ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో దీని లెఫ్ట్ రైట్లో ఇండికేటర్స్ అయితే ఇలా ఉంటాయి. దీనిలో పిస్టన్ వచ్చేసి సింగిల్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూసినప్పుడైతే ఇలా అయితే వెహికల్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లెంత్ చూసినట్టయితే బుల్లెట్ 350 కంప్లీట్ లెంత్ చూసినట్టయితే
2170 mm లెంత్ అయితే ఉంటుంది. సో దీని విడ్త్ చూసినట్టయితే ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు దీని విడ్త్ చూస్తే 810 mm దీని విడ్త్ ఉంటుంది. సో దీని హైట్ చూసినట్టయితే అప్ టు ఈ మిర్రర్స్ వరకు, ఈ కింది నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ చూసుకున్నట్టయితే 1120 mm దీని హైట్ అయితే ఉంటుంది. సో సీట్ హైట్ చూసుకున్నట్టే ఈ కింది బాటం నుంచి సీట్ హైట్ వరకు, సో సీట్ హైట్ వచ్చేసి 800 mm ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఈజీగా లెగ్ రీచ్ ఉండే విధంగానైతే సీట్ హైట్ ఉంటుంది. సో పిలియన్ సీట్ వచ్చేసి కొంచెం హైట్గా అయితే ఉంటుంది, ఈ రైడర్ సీట్ వచ్చేసి కొంచెం డౌన్ అయితే ఉంటుంది. సో ఇదైతే హైట్ అయితే తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఈ ఇంజన్ నుంచి కింద బాటమ్ ఈ టచ్ కావడానికి ఈ గ్యాప్ను వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తాం. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 135 mm ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి టియర్ డ్రాప్ డిజైన్ అయితే ఉంటుందని చెప్పాను. సో దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంజన్ గురించి చూసినట్టయితే దీంట్లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట, అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజన్ అయితే కూల్ అవుతుంది. సో ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారానే పనిచేస్తుంది. దీంట్లో ఉండే ఈ సిస్టమ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని అంటారు. దీంట్లో ఇచ్చిన ఇంజన్ కూడా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 350cc ఇంజన్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ దీంట్లో మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఇది 5250 RPM వద్ద 19 bhp పవర్ని అయితే ఈ ఇంజన్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 4000 RPM వద్ద 29 Nm టార్క్ని కూడా ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంజన్ బోర్ వచ్చేసి 70 mm బోర్ ఉంటుంది. ఈ ఇంజన్ స్ట్రోక్ వచ్చేసి 90 mm ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రోక్ చూడడానికి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో బోర్ వచ్చేసి కొంచెం లోపల చిన్న సైజుగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్. దీంట్లో వచ్చేసి 2 వాల్వ్స్ అయితే ఉంటాయి ఇంజన్లో. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఈసీఈ అంటే ఈ ఇంజన్లో ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. దీని కంప్రెషన్ రేషియో చూసినట్టయితే 8.5:1 అనమాట, అంటే 8.5 లీటర్స్ పెట్రోల్ కనుక దీంట్లోకి వెళ్ళినట్టయితే 1% ఎయిర్ అయితే వెళ్తుంది. సో దీన్ని అయితే కంప్రెషన్ రేషియో పిలుస్తారు. నెక్స్ట్ దీంట్లో ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి క్లచ్తో అయితే మనం ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. క్లచ్ యూజ్ చేసి మనము గేర్స్ అయితే చేంజ్ చేయవచ్చు. దీనిలో గేర్స్ వచ్చేసి 5 స్పీడ్ గేర్ అయితే ఉంటుంది. సో ఇది గేర్ రాడ్, ఈ గేర్ రాడ్ యూజ్ చేసి మనం గేర్స్ అయితే చేంజ్ చేయవచ్చు. దీనిలో ఉన్న చాసిస్ గురించి చూస్తే ఫ్రెండ్స్, దీనిలో సింగిల్ డౌన్ ట్యూబ్ యూజింగ్ ఇంజన్స్ టెస్ట్ మెంబర్ సంబంధించిన చాసిస్ అయితే ఉంటుంది. సో ఈ చాసిస్ అనేది ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి సస్పెన్షన్స్ అయితే ఇలా ఉంటాయి, టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో 35 mm ఫోర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 35 mm ఫోర్క్ అయితే ఉంటుంది, 130 mm ట్రావెల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సస్పెన్షన్ రేర్లో చూసుకున్నట్టయితే దీంట్లో ట్విన్ షాక్ అంటే 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ ట్విన్ షాక్ 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఈ సస్పెన్షన్స్కి 5 స్టెప్స్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ మీరు చూడొచ్చు, ఇక్కడ మన 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఈ సీట్ హైట్ని, వెహికల్ హైట్ని మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఫెసిలిటీ అయితే ఉంటుంది. మనం టైర్స్ గురించి, వీల్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీనిలో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి ఇది 3.25 + 19 ఇంచెస్ సైజ్ అయితే ఈ టైర్ సైజ్ ఉంటుంది. సో ఈ దీంట్లో నార్మల్గా 90/100 అలా అయితే రాయల్ ఎన్ఫీల్డ్లో ఇవ్వరు. దీంట్లో వచ్చేసి 3.25 19 ఇంచెస్ టైర్ అని దీన్ని పిలుస్తారనమాట. రేర్లో చూసినట్టయితే 3.25 19 ఇంచెస్ టైరే ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా టైర్ సైజులు అయితే సేమ్ ఉంటాయి. వీల్ సైజ్ వచ్చేసి అయితే ఈ 19 ఇంచెస్ గల వీల్ సైజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో టైర్స్ చూసుకున్నట్టయితే ట్యూబ్ టైర్స్ అయితే ఉంటాయి. ఈ వీల్స్ వచ్చేసి స్పోక్ వీల్స్ ఇస్తారనమాట. ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి స్పోక్ వీల్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం స్పోక్ వీల్స్ అయితే చూడొచ్చు. ఈ ఫ్రంట్లో వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 280 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 పిస్టన్ క్యాలిపర్ విత్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది 2 పిస్టన్ క్యాలిపర్ విత్ ABS అనమాట. ఫ్రెండ్స్ దీంట్లో ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే దీంట్లో అయితే ఈ లోపల ఎలక్ట్రికల్స్ అయితే ఉంటాయి. ఇది 2 బ్యాటరీ అయితే ఇటువైపు ఉంటుంది.
సో ఇటువైపు అయితే లోపల బ్యాటరీ ఉంటుంది. ఇది 12 volts బ్యాటరీ అయితే దీంట్లో ఇచ్చారు. 8 amps అయితే సపోర్ట్ చేస్తుంది. బల్బ్ అయితే వచ్చేసి ఇదిలో హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు. బ్యాక్ బల్బ్ అయితే టెయిల్ ల్యాంప్గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఈ పాసింగ్ స్విచ్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇదే కాకుండా దీన్ని షార్ట్ కట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే ఇది హై బీమ్ లో బీమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటుంది. ఇది వచ్చేసి పాసింగ్ స్విచ్గా అయితే పనిచేస్తుంది. సో దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం టర్న్ చేసుకోవడానికి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఈ రైట్ సైడ్ చూసినట్టయితే దీంట్లో సెల్ఫ్ స్టార్టింగ్ మెథడ్ అయితే ఉండదు. బట్ ఇంజన్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మనం కిక్ రాడ్ ద్వారా మాత్రమే ఈ వెహికల్లో మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి కిక్ రాడ్ మెథడ్ మాత్రమే ఉంటుంది. సో బుల్లెట్ 350 స్టాండర్డ్లో కిక్ రాడ్ మెథడే ఉంటుంది. ఇదే కాకుండా ES 350 అంటే బుల్లెట్ ES 350లో మాత్రం సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దీనిలో మెయిన్ ఇగ్నిషన్ చూసుకున్నట్టయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సెట్ చేసి మనం ఇంజన్ ఆన్ ఆఫ్ అయితే ఇచ్చేవచ్చు. మీటర్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారు. దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంటుంది. సో మనం డిస్టెన్స్ తిరిగాం km/h అయితే దీంట్లో చూపిస్తుంది. సో ఇటువైపు వచ్చేసి దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించిన ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్యూయల్ మనకి ఎంత ఉంది అనేది దీంట్లో చూపిస్తుంది. ఇక్కడ ఇంజన్ అయితే ఆన్ అయినప్పుడు కీ ఆన్ చేసినప్పుడు అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపు వచ్చేసి ఇంజన్ ఆన్ ఆఫ్ లేకపోతే ఇంజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో బుల్లెట్ 350లో కంప్లీట్గా అనలాగ్ మీటర్సే ఉంటాయి. డిజిటల్ మీటర్ అయితే ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఇది ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ మనం ఓపెన్ చేయడానికి ఈ లిడ్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ మీటర్లో అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. దీనిలో స్పీడో మీటర్ చూడొచ్చు, ఓడోమీటర్ చూపొచ్చు, ట్రిప్ ఇండికేటర్ కూడా మనకి దీనిలో కనిపిస్తుంది. దీనిలో స్టైలిష్ మిర్రర్స్ అయితే ఓవల్ రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ఉంటాయి. సో ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ బుల్లెట్ 350లో త్రీ కలర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్, ఇది కాకుండా ఇంకొకటి బ్లాక్ రెడ్ ఉంటుంది, నెక్స్ట్ గ్రే కలర్ అయితే ఉంటుంది. సో ES 350 అంటే ES బుల్లెట్ 350 అనే వేరియంట్లో కూడా 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టార్టింగ్ అంటే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి లొకేషన్ బట్టి అయితే చేంజ్ అవుతుంది. దీని ఎక్స్టర్నల్ ప్రైస్ చూసినట్టయితే 1,45,400 నుంచి అయితే దీని ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మీ లొకేషన్లో ఎక్కడ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మీ నియరెస్ట్ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ మంచిర్యాలలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నియరెస్ట్గా ఉంటే ఇక్కడికి వచ్చి దీని ప్రైస్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఓన్లీ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఆన్ రోడ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. అంటే 1,70,000 వరకు అయితే ఎక్కువ అయితే ఉండొచ్చు. ఎందుకంటే దానిలో ఈ ఇన్సూరెన్స్ కానీ TR కానీ సో ఈ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి ప్రైస్ అయితే మీకు పెరుగుతుంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి. సో ప్రజెంట్ ఇదైతే రాయల్ ఎన్ఫీల్డ్లో బుల్లెట్ 350 వెహికల్ గురించిన డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడితే అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.